నెక్స్ట్ రెడీ అయిన తర్వాత ప్లాన్ చేసుకుంటాం ఇంకొక ఇన్కార్నేషన్ సైకిల్కి. ఇప్పుడు ఐదవ సూత్రం, సూత్ర ఆఫ్ వెకేటింగ్ ద బాడీ కాన్షియస్లీ, చైతన్యపూరితంగా శరీరాన్ని వదిలివేయడం అనే సూత్రం. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ సూత్రం. ది ఆర్ట్ ఆఫ్ డయింగ్ కి ఇదే ప్రధానమైనటువంటి సూత్రం. అంటే ఈ శరీరాన్ని వదిలివేయడము అనే ఒక గొప్ప ప్రక్రియను ధ్యాన సాధకులు సాధనల్లో వాళ్ళు నేర్చుకుంటారు. అది మీకు ఇప్పుడు ఒక వీడియోని మీకు ప్రజెంట్ చేస్తాను. ఈ వీడియో ఆ, ఇది చాలా ప్రాచుర్యాన్ని పొందింది, ఎందుకంటే ఎంతో మంది వీక్షించారు, మిలియన్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. ఈ థాయిలాండ్ లో ఒక బుద్ధిస్ట్ మాంక్ ఆయన శరీరాన్ని ఎలా వదిలారు, మన పిఎంసి ఛానల్లో కూడా ఈ ఇది చూపించడం జరిగింది. సో ఇది వస్తుందో లేదో ఒకసారి, ఇది కట్ చేసి నేను వన్ మూమెంట్ మీకు ఆ వీడియోని చూపిస్తాను. ఇవి చూడగలుగుతున్నారా ఫ్రెండ్స్? కనిపిస్తుంటే మీరు ఎస్ అను అలా చాట్ ఎస్ బాక్స్ సార్. లో. ఎస్, ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఒకసారి ఇది వీక్షిద్దాం. ఇప్పుడు ఈ మాంక్ చూడండి. ఆ ఒక బాల్డ్ హెడ్ తో ఉన్నటువంటి ఆ మాంక్ ఇప్పుడు నడుచుకుంటూ వచ్చారు కదా, ఆయనే శరీరాన్ని ఇప్పుడు వదులుతున్నారు. చూడండి ఎంత హెల్తీగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఓకే, చూడండి ఇప్పుడు ఆయన పడుకున్నారు. ఎందుకంటే అంత హ్యాపీగా హాయిగా శరీరాన్ని వదిలేయబోతున్నారు ఇప్పుడు. ఆయన రెండు చేతులు వేళ్లల్లో వేళ్లు పెట్టుకుని ఉన్నాడు, కళ్ళు మూసుకున్నారు, శవాసనంలో పడుకుని ఉన్నారు. చూడండి ఎంత రిలాక్స్డ్ గా పడుకున్నారు. భయం లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, ఏ క్లింగింగ్ లేదు, ఏ అటాచ్మెంట్ లేదు. వారికి ఏదో చెప్పారు. వారి తోటి బుద్ధిస్ట్ మాంగ్స్ అందరూ కూడా చూడండి ఒక గొప్ప ఆ సన్నివేశాన్ని ఎంతో ఎరుకతో గమనిస్తున్నారు. దే ఆర్ హోల్డింగ్ ద స్పేస్ అంటాం అనమాట, హోల్డింగ్ ద స్పేస్ ఫర్ ఎ డైయింగ్ పర్సన్. వారిలో ఎవరు ఏడవట్లేదు, ఎవరు శోకించట్లేదు. ఇది న్యాచురల్ గా వాళ్ళు చాలా సహజంగా తీసుకుంటున్నారు ఈ విషయాన్ని. మీరు గమనించండి ఆ వీడియోలో ఇప్పుడు ఏమవుతుందో. ఆయన చనిపోయినప్పుడు ఆయన శరీరంలో కొన్ని మార్పులు మనం చూడబోతుంటాం. ఆ రెండు చేతులు వేళ్ళు పట్టుకున్నాయి కదా, ఆ రెండు వదిలిపోతుంటే మనకు తెలుస్తుంది అనమాట. ఆయన శరీరాన్ని వదిలినప్పుడు ఇంకా శరీరం బాగా రిలాక్స్, ఇంకా శరీరంలో ప్రాణశక్తి మొత్తం వెళ్ళిపోతుంది, మన ప్రాణం వెళ్ళిపోతుంది బయటికి.
ఆ, చూడండి, ఆయన చెయ్యి రెండు కూడా వేళ్ళు వదిలిపోయాయి, విడిపోయాయి. ఫిజికల్ బాడీ నుంచి సపరేట్ అయిపోయారు, స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం ద్వారా బయటకు వచ్చేసారు. ఎంత అద్భుతంగా ఆయన శరీరాన్ని వదిలారో చూడండి. మహా అద్భుతం ఇది. ఆ మాంక్స్ కూడా ఎంత చక్కగా, ఏ శోకము లేదు, ఏ బాధ లేదు. సో ఇది మహా అద్భుతం అండి.